సంవత్సరం నుంచి ఇప్పుడు చేసిన పాలన బెస్ట్‌గా ఉంది. ఇప్పుడు ప్రజాపాలన అంటూ ప్రజాభవన్‌లో కడీలు తీసేసినాం. ప్రజలకు విముక్తి బొంగుల కల్పించినాం. పాలన అంటారు. సమస్ బొంగుల పాలన అని అంటారు. నువ్వు ఇంతసేపు క్వశ్చన్ అయినా ఓపిక కూడా నాకు లేదు. హ్మ్. చెప్తే ఇక హ్మ్. నీకు కంచె తీసిండ్రు కదా, హ్మ్. కంచె తీసినప్పుడు ఎవరెవరు అక్కడ పోయి పటాకులు కాల్చిండ్రు, బాంబులు కాల్చిండ్రు. ఎందుకు కాల్చిండ్రా మీరు బాంబులు పటాకులు? హ్మ్. ఎందుకు కాల్చింది చెప్పురా, హ్మ్. ఎందుకు కాల్చింది చెప్పు. హ్మ్. ఆ? ప్రజలకు విముక్తి కలిగిందంట. ఇక ముఖ్యమంత్రిని ఏ రాత్రి పోతే ఆ రాత్రి బెల్లు 100 101 100 కొట్టినట్టు ఎప్పుడంటే అప్పుడు బెల్లు కొట్టవచ్చు. ముఖ్యమంత్రి మధ్యరాత్రి రావచ్చు. మాకు ఎప్పుడన్నా రోడ్ల పైన యాక్సిడెంట్ అయినాక 100 కంటే ఆయనకే చెప్తే ఆయన వస్తాడు. మన దవాఖానకి వేసుకపోతాడని పటాకులు కాల్చిండ్రా. ముఖ్యమంత్రి పోయి ఎప్పుడు పోతే మేము బాధలు చెప్పుకుంటామని బాధలు. అరే అవులే దివాన్లా కాదురా కోదండరామ్ అనేటువంటి చెప్తున్నా నేను. నువ్వే కదా అబ్బాయి అక్కడికి పోయింది, ఈడో ఫాల్తుగాడు మోపాడు అని చెప్తున్నా నేను. దరిద్ర తెలంగాణ ప్రజలరా ఈ అలా ఆ స్థాయికి దిగజాల్సింది కాదు. భాష మాట్లాడుతున్నా విత్ గ్రేట్ పెయిన్ అండ్ అగనీ ఐఎమ్ యూజింగ్ దిస్ లాంగ్వేజ్. ఎందుకంటే ఆ భ్రష్టులకు ఆ దుర్మార్గులు 1200 మంది విద్యార్థులు తప్పిండ్రు కాబట్టి ఆక్రోషంతో నేను ఈ పదాలు వాడుతున్నా. దయచేసి నన్ను క్షమించాలి. అయితే ఇవాళ తీసిండ్రు కదా గడిలు వలగొట్టి. ఎందుకు వలగొట్టిన అనుకున్నారు రేవంత్ రెడ్డి? లుచ్చా వీనికి కోదండరామ్ గారికి అర్థం కావాలి ఎందుకు తీసుకొచ్చిన అనుకున్నా. అరే అవులే తెలంగాణ ప్రజలారా, ఇలా నేను ఉండగా అరవై నేను లేనప్పుడు కంచేందుకు, భద్రత ఎందుకు ఇక్కడ? ఈడ ఉండేటోడు ఒక ఎస్సీ, ఒక మాలోడు ఉండబోతుండే. ఇలా ఒక మాలో ముఖ్యమంత్రి ఉండబోతుండు. వానికి కంచె అవసరమా? ఆ అవతల సీతక్కని పెట్టబోతున్నా. అర్థమైందా? ఒక షెడ్యూల్ తెగల గిరిజన ఆమెను పెట్టబోతున్నా. ముఖ్యమంత్రి ఎట్లా ఉండడు కాబట్టి నేను వాళ్ళు ఉండబోతు. వాళ్ళ రక్షణ ఎందుకు? వాళ్ళ కంచె ఎందుకు? వాళ్ళ రాళ్లతో కొడితే కొట్టని, నేను లేనప్పుడు కంచె ఎందుకు అని చెప్పి కంచె తీస్తే ఈ అవలేగాన్లు పటాకులు కాల్చుకున్నారు, సుత్రి బాంబులు కాల్చుకున్నారు, రాకెట్లు కాల్చుకున్నారు. ఇన్ని కాల్చుకున్నారు. రాకెట్లు ఎక్కడెక్కడ పోయినా నాకు తెలియదు కానీ మొత్తానికి ఇలా పిచ్చోళ్ళని చేసింది. మొదటి రోజు ముఖ్యమంత్రి వచ్చింది, ప్రజాపాలన అనుకున్నారు. నిర్మల్కి వెళ్ళి పొద్దున రాత్రి అంతా ప్రయాణం చేసి నిర్మల్కి వెళ్ళి ఆదిలాబాద్కి వెళ్ళి ఇటు గద్వాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిలో నలుమూలలకి వెళ్ళి ప్రజలు వచ్చిండ్రు. హైదరాబాద్ మొత్తం జాము, ట్రాఫిక్ జాములు. ఓ అబ్బా, డబల్ బెడ్రూమ్లు వచ్చేసినాయి, ఇండ్లు వచ్చినాయి, ఎకరం భూములు వచ్చేసినాయి, ఇంటింటికి నౌకర్లు వచ్చేసినాయి, నిరుద్యోగులకు 4000 పింఛన్లు వచ్చినాయి. ఇవన్నీ పట్టుకపోదామని మొత్తం వచ్చింది అబ్బా. అర్థమైందా? ఇయాటి వరకు అవేవి కూడా దిక్కులేదు. ఇయాటి వరకు అవి కనవాలే. మొదటి రోజు ముఖ్యమంత్రి వచ్చిండు, సెకండ్ అక్క, చిన్నక్క, పెద్దక్క, పెద్దన్న, చిన్నన్న, మరుదులు, రోజుకో మంత్రి వచ్చిండు. వారం రోజుల తర్వాత అప్పుడప్పుడు ఒక ఆఫీసర్ వచ్చిండ్రు. ఇప్పుడు లాస్ట్కు సెపరాసీలు వచ్చిండ్రు. పాపం కొన్ని కెమెరాలు మేయాస్తుంటారు, కెమెరాలు పట్టుకపోయి మీద అక్కడ నిలబడితే జనం కూడా వస్తలేరు. ఇప్పుడు అది ఎట్లయింది తెలుసా? గ్రామ సభలు అయ్యే కాడికి ప్రజాభవన్ కాదు, ఇప్పుడు గ్రామ భవన్ అయిపోయింది. అంటే ఆ వీధి భవనం. ఒక బేగంపేటోళ్ళు దాని చుట్టుండేటోళ్ళు అన్నం తిన్నాక ఏం చేద్దాం, ఉత్తగాల పోదాం పా అని చెప్పేసి కన్ను కట్టుకోవాలి పోయి ఉత్తగానే ఒక్కడు ఇప్పటికి 50 పత్రాలు ఇచ్చిండ్రు వాళ్ళే. ఎందుకు? 50 సార్లు ఇస్తేనే ఇస్తారు, తెల్ల కాగితమే కదా. అదే పత్రం డేట్ మారవాలే ఇవ్వాలి, డబల్ బెడ్రూమ్కు, పెన్షన్లకు, ఇవే మొత్తం చూడు. లోకల్లోనే ఉంటావు నువ్వు. రేపు మంగళవారం పోయి చూడు, శుక్రవారం పోయి చూడు, నీకు బేగంపేట పరిసర ప్రాంతాలలో తప్ప నీకు పక్కా కుక్కడిపెల్లోడు కానీ షేర్లింగంపల్లోడు కానీ, నువ్వు వేరే జిల్లాలు వదిలేయి, కుక్కడిపెల్లోడు కానీ షేర్లింగంపల్లోడు కానీ దిల్సుఖ్ నగర్ వాడు కానీ మా ముషిరాబాద్ వాడు కానీ ఎవ్వడు కూడా అక్కడికి కనవాడాడు. మరి ఎందుకు ప్రజావాణి ఎందుకు మరి అట్లాంటప్పుడు? టైటిల్ చెప్పుకోనికి ప్రజావాణితో ఈరోజు వేలాది పత్రాలు మేము స్వీకరిస్తున్నాం, వేలాది సమస్యలు పరిష్కరిస్తున్నాం. అదేందా మేము ప్రజాపాలన అని చెప్పుకోనికి వాణి. కానీ మీరు చూస్తుంది కదా బ్రదర్, అవుతుంది ఏమన్నా ప్రజలు కూడా మరి అమ్మ మెమరీ కార్డు వేస్ట్ అని మీడియా వాళ్ళు కూడా పోతలేరు. అంతే కదా, ఎవరైనా కనబడితే కదా. ఇప్పుడు ఏదైనా దూరం జిల్లాకి వెళ్ళి వస్తే వాడి సమస్య చెప్తే ఈయన బుద్ధి అవుతుంది. నువ్వు రోజు బేగం పెట్టోడే కనవాడే, కుందన్ బాగోడు కనవాడే. బ్రదర్ ఖాళీ నడకన వచ్చేటోళ్ళు తప్ప నీకు పార్కింగ్ వచ్చా ఇదంతా వదిలే బ్రదర్. బైక్ల మీద వస్తుండ్రు ఎవడన్నా, బండ్లకు పార్కింగ్ కనబడుతుందని ఇక్కడ పార్కింగ్ బండ్లు కనబడుతుంది. నడుచుకునేటోళ్ళే అంటే నడకకు దూరం ఉన్నంత మందే వస్తున్నారు. నడవగలిగిన అంటే పాదాచారులు మాత్రమే అక్కడికి వస్తున్నారు. అంటే ఆ సీఎం ఏది ప్రజాభవన్ చుట్టూ ఉన్న ఇండ్లోళ్ళు తప్ప నీకు వేరే దగ్గర ఎక్కడికెళ్ళి కూడా అక్కడికి పోతలేరు. ఇంకో అంశము, తెలంగాణలో షాడో సీఎంగా
రేవంత్ రెడ్డి గారు బ్రదర్ ఉన్నారని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. బ్రదర్స్ ఇక కొడంగల్కి వెళ్తే మాత్రం ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారన్నది? బ్రదర్స్ బ్రదర్స్ ఒక్కడు బ్రదర్ కాదు, బ్రదర్స్. ఈరోజు అన్నతమ్ముళ్ళు అందరూ G+2 ఎట్టుంటుందో G+6 G+7 అట్లా G+6 ఏమో ఉంది వీళ్ళది, వీళ్ళ సీఎం. కాబట్టి వీళ్ళందరూ ఈరోజు ఒక కలెక్టర్ మెజిస్ట్రేట్ అనేటోడు, ఈయన సర్పంచ్ కాదు, ఓ వార్డు మెంబర్ కాదు, పోనీ వార్డు మెంబరు ఏది గీక్కొని పేపర్ అసంటోడు కూడా కాదు, అసంటోడు నాలుగే గీక్కునే పేపర్ కూడా కాదు, అసంటోని ఈరోజు కలెక్టర్ నంబర్ 1 మెజిస్ట్రేట్, క్లాస్ 1 మెజిస్ట్రేట్ పోయి ఎట్లా రిసీవ్ చేసుకుంటారబ్బా? డిఓపిటి రూల్స్కి వ్యతిరేకమని నేను డిఓపిటీలో కంప్లైంట్ ఇచ్చిన ఆయన మీద. ఇటువంటి వెంటనే ఇక్కడికే తొలగించాలి, సర్వీసెస్కి వెళ్ళి తీసేయాలి. నంబర్ 1. ఈరోజు పిల్లలను చెప్పులు ఇప్పించి నిలబెట్టిండ్రు. చెప్పులు లేవు, చూసినావాను? దగ్గరికి క్లోజప్లో చేస్తే బ్లర్గా వస్తానే వీడియో, కానీ దగ్గరికి క్లోజప్ చేసి చూస్తే చెప్పులు ఇప్పించిందంట. ఆయన వస్తుండు, వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి చెప్పులు వేసుకుంటూ నడిచేటోళ్ళు కాదు, చెప్పులు వేసుకునేటోళ్ళు అంటే ఆయనకు అసహ్యం. ఆయన ముందు చెప్పులు ఇప్పాలి. నేను అనుకున్న కలెక్టర్ కూడా బూట్లు ఇప్పి పెట్టిందేమో, నాకు అట్లా బూట్లు కనవాలి చూసినది క్లోజప్లో అని చెప్పేసి పిల్లలందరూ చెప్పులు ఇప్పించి వరుసగా నిలబెట్టింది. దీని మీద బాలల హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి కూడా ఇంకో కేసు పెట్టిన. దాని మీద కేసు ఉంటుందా లేదా అని వీళ్ళ మీద కేసు అయితే జైలుకు పంపుతారు. వీళ్ళు దొంగలు అయితే అయింది, అక్కడ వీళ్ళు నేరస్తులు అయితే అయ్యారు. ఈరోజు వీళ్ళు ఫ్యూడల్ విధానాలు, వీళ్ళు ఫ్యూడల్ అంటే పెద్ద 6 ఇంచుల హైటు ఇది కాదు, పిల్ల కాకులు పిల్ల జమీందారులు, వీళ్ళు పెద్ద ఇదేం కాదు. ఈరోజు స్టూవర్ట్పురం దొంగలన్నా జర బ్రహ్మాండంగా ఉంటారు, కానీ వీళ్ళందరూ గిన్నెల దొంగ బోన్లు బకిళ్ళు దొంగతనాలు చేసేటోళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళు. కాబట్టి ఆజాన్ బావులు కూడా కాదు. ఈరోజు వీళ్ళు 100% ఏదైతే పవర్ మిస్యూజ్ చేయాలనో ఆ పవర్ వీళ్ళు 100% మిస్యూజ్ చేస్తుండ్రు. ఈరోజు ల్యాండ్ సెటిల్మెంట్ కానీ భూ సెటిల్మెంట్ కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది ఏంటంటే సెటిల్మెంట్లే, రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది. అక్కడ సెక్రటరియట్ బోర్డు తీసేసి రేవంత్ అనుమూల రియల్ ఎస్టేట్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది. అసలు నడిచేదన్నీ కూడా దందాలే కదా, మొత్తం దందాలే నడుస్తున్నాయి. ఈరోజు హైడ్రా పేరు మీద భూ దందాలే, నీకు లగించే ఫార్మా కంపెనీల పేరు మీద భూ దందాలే, డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఇండస్ట్రియల్ కారిడార్ అని ఫార్మా కంపెనీ తెచ్చి బ్రదర్ దాని స్పెల్లింగ్ రాయమని బ్రదర్, కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ అని స్పెల్లింగ్ రాయమని దమ్ముంటే నా ముందు రేవంత్ రెడ్డిని రాయమని వస్తుంది ఆయనకు. కాబట్టి ఈరోజు పోతుండ్రు ఎక్కడెక్కడిగా ఎవరు పెట్టుబడి ఇవన్నీ కూడా బ్రదర్. పోతే కూడా నీకు చెప్తుంటావా, నువ్వు అమెరికాకు వస్తారా నీకు వీసా పంపుతా, దావోస్కి వస్తారా వీసా పంపుతా, సింగపూర్కి వస్తారా సింగపూర్, నీ పైసలు నువ్వు తెచ్చుకోవాలి, నువ్వు పండుకునే నీ మూట సంచి నువ్వు తెచ్చుకోవాలి. ఈరోజు గెస్ట్ అనేటోడు నేను ఇంటికి వస్తున్నా బ్రదర్, నువ్వు టిఫిన్ తెచ్చుకోమని చెప్తావా? నువ్వు పెడతావు కదా. మరి నా 10 కోట్ల రూపాయలు ఈయన రానుపోని ఛార్జీలు ఈయనయే, రూమ్లు ఈయనయే, మళ్ళీ తర్మాజుల ఛాయ్ కూడా ఈయనే పట్టుకపోవాలంట. మేము ఛాయ్ కూడా పోయామని చెప్పిండంట. మేము నీ మీటింగ్కి వచ్చినా కానీ మీరే పెట్టాలంట. ఇప్పుడు అలా ఇండస్ట్రియలిస్ట్ కానీ పెద్ద పెద్దలు కానీ ఎవరిని మీటింగ్కి లేదు. ఆడ అందరు తెల్లగానే ఉంటారు కదా, ఆడ చెప్రాసులు తెల్లగానే ఉంటారు, అటెండర్ తెల్లగానే ఉంటారు, వాచ్మెన్లు తెల్లగానే ఉంటారు. మన సిఓ ఎవడో తెలియదు, ఆడ సైంటిస్ట్ ఎవడో తెలియదు. మేధావులతో కలుస్తలేడు. ఏ మేధావి వీళ్ళనేది కలుస్తారు అబ్బా? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు గొప్పలు, కానీ ప్రియాంక గాంధీ వాళ్ళు దిగజారిపోయినారు. వాళ్ళ పరిస్థితి అసొంటోళ్ళు వాళ్ళు అపాయింట్మెంట్, నా సొంటోళ్ళే నేను రెడీగా లేను కలవనికి. అర్థమైందా? పొలిటికల్ అండ్ ఏదంటే పరిపాలకునిగా ఇలిటరేట్ ఆయన. మరి ఎందుకు పోతుండే? ఏం తెలిసిన వాళ్ళని పంపిస్తే అయిపోతుండే. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. బ్రదర్ ఇప్పుడు మ్యూజియంకు పోతారు, చదువురాని వాళ్ళు రారా చూస్తారు, వీళ్ళు కూడా పోతారు. ఫ్రీ కదా మనకు,